చెన్నై సూపర్ కింగ్స్ కావాలనే ఓడిపోతుందా అంటే ఇది కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ లాగా కనిపించవచ్చు. కానీ నేను కొన్ని పాయింట్స్ చెప్పాక మీరు కూడా నిజమే కదా అన్న ఫీలింగ్కి వస్తారు. అండ్ ఇప్పుడు మీరు ఆడుతున్నారు కదా ప్లేయింగ్ ఎలెవెన్, ఈ ప్లేయింగ్ ఎలెవెన్తో మీరు కప్పు కాదు మ్యాచ్ గెలుస్తాం అనుకున్నారా? టైం పాస్ టీమ్ లాగా కనిపిస్తుంది అబ్బా. నేను ఈ స్టేట్మెంట్ పాస్ చేయడంతో నాకు తెలిసి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ 100లో 90 మంది ఈజీగా ఒప్పుకుంటారు దీన్ని, ఎందుకంటే టీం అంత ఘోరంగా ఉంది కాబట్టి. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ప్లేయింగ్ ఎలెవెన్ డిస్కస్ చేద్దాము చెన్నై సూపర్ కింగ్స్ కోసము. నన్ను అడిగితే మాత్రం వాళ్ళకున్న స్క్వాడ్లో ద బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. అండ్ అలాగే పంజాబ్ కింగ్స్ అనమాట, బ్యాక్ టు బ్యాక్ 2 విక్టరీస్ తర్వాత ఒక మ్యాచ్ ఓడిపోయింది. సో అలాంటి టీమ్స్ మధ్య ఒక రైవలరీ ఉంటుంది రెండు టీమ్స్ మధ్య ఎప్పుడు కూడా చెన్నై పంజాబ్ కింగ్స్ అంటే. సో ఏప్రిల్ 8th రోజు జరగబోతోంది మ్యాచ్ అనేది. ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7:30కి వెన్యూ వచ్చి ములన్పూర్ స్టేడియంలో, అంటే వన్ ఆఫ్ ద పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్లో. సో లాస్ట్ మ్యాచ్లో ఇక్కడే పంజాబ్ ఓడిపోయింది. సో ఫస్ట్ మనం పిచ్ రిపోర్ట్తో స్టార్ట్ చేద్దాము, క్లియర్గా తెలుసుకుందాం, తర్వాత ఇంపార్టెంట్ మ్యాటర్లోకి వెళ్దాము. సో పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే లాస్ట్ టైం మనం చూసామన్నమాట, అంటే 200 అనేది ఎప్పుడు రాలేదు, లాస్ట్ మ్యాచ్లో వచ్చింది. సో మంచి వికెట్ అనమాట ఇది, బట్ 200 ఎప్పుడు రాలేదని చెప్పి బౌలింగ్ పిచ్ అనుకోకండి. సో 172 200 అనేది వచ్చింది కాబట్టి 200ని మెన్షన్ చేశాను ఇక్కడ. 172 190 కూడా చాలా మంచి స్కోరే ఈ గ్రౌండ్లో, అలాంటి వికెట్ అనమాట, ఒక మంచి బ్యాటింగ్ వికెటే. బౌలింగ్ పరంగా చూసాము అంటే ఓవరాల్గా ఇది పేస్ ఫ్రెండ్లీ వికెట్, అంటే పేసర్స్ ఈ గ్రౌండ్లో ఈ పిచ్లో ఏ టైంలో అయినా సరే వికెట్స్ తీసుకోగలరు మంచిగా బౌలింగ్ చేస్తే. బట్ స్పిన్నర్స్ అన్న వాళ్ళు గేమ్లోకి రావడానికి టైం పడుతుంది అనమాట. లాస్ట్ మ్యాచ్కి మీరు చూసారంటే కొంచెం టైం తీసుకున్నాక స్పిన్నర్స్ గేమ్లోకి వచ్చి ఇబ్బంది పెట్టారనమాట. మరీ ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్లో ఎక్కువగా పంజాబ్ వాళ్ళని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్స్ ఇబ్బంది పెట్టారు. కానీ క్వాలిటీ స్పిన్నర్స్ అని అడిగితే ఎక్కువగా పంజాబ్లో ఉన్నారు. కానీ ఆ రోజు మ్యాచ్ ఇలా జరిగిందనమాట, ఎందుకంటే గేమ్ జరిగే కొద్దీ స్పిన్కి అనుకూలిస్తూ ఉంటుంది. ఇక డ్యూ అన్నది ఖచ్చితంగా ఉంటుంది అనమాట, మధ్యాహ్నం గేమ్ కాబట్టి. సో టాస్ గెలిచిన కెప్టెన్ చేజింగ్ తీసుకోవడం బెటర్, ఎందుకంటే డిపెండ్స్ అంటే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని చూసామంటే. బట్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక మంచి స్కోర్ కొట్టారనుకోండి, సో లాస్ట్ మ్యాచ్ మనం చూసాం కదా, ఆ రేంజ్లో స్కోర్ కొడితే కానీ ఈజీగా గెలిచేయచ్చు కూడా. సో ఇక T20 మ్యాచెస్ ఇక్కడ టోటల్గా 6 జరిగితే ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 3 సార్లు, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 3 సార్లు గెలిచింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఇక్కడ 152 162 180, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ ఇక్కడ 152 160 దాకా ఉంది. సో ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ చూసాము అంటే సో మ్యాచెస్ 31 అనమాట. పంజాబ్ కింగ్స్ 14 మ్యాచెస్లో గెలిస్తే CSK 17 మ్యాచెస్లో గెలిచింది. సో బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు పంజాబ్ కింగ్స్ 7 మ్యాచెస్లో, CSK 9 మ్యాచెస్లో. బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు పంజాబ్ కింగ్స్ 7 మ్యాచెస్లో, CSK 8 మ్యాచెస్లో గెలిచింది. సో మరి పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉంటుంది? సో నన్ను అడిగితే మాత్రం వీళ్ళు చేంజ్ చేసుకున్నారు. ఒక మ్యాచ్ ఓడిపోయారు కదా అని చెప్పి కుదేలైపోయే టీం ఏం కాదు, చాలా మంచి టీము. బట్ ఆ పిచ్కి అనుగుణంగా హర్ప్రీత్ బ్రార్ని తీసుకొని రావచ్చు, దెర్ ఇస్ ఎ ఛాన్స్ అనమాట. సో ప్రియాంశ్ ఆర్య, ప్రప్ సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోనిస్, నెహాల్ వదేరా, గ్లెన్ మ్యాక్స్వెల్, శశాంక్ సింగ్, మార్కో జెన్సన్, హర్షదీప్ సింగ్, లాకీ ఫెర్గుసన్, యుజ్వేంద్ర చహల్, ఇంపాక్ట్ ప్లేయర్గా హర్ప్రీత్ బ్రార్. సో పెద్దగా అలారం ఏం మోగలేదు, రెడ్ అలర్ట్ ఏం మోగలేదు అనమాట. ఎస్, ప్రతి మ్యాచ్ అందరూ ఆడలేరు అనమాట. సో ప్రియాంశ్ ఆర్య దగ్గర నుంచి ఒక ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ మ్యాచ్లో ఒక మంచి ఇన్నింగ్స్ వచ్చింది, కానీ తర్వాత మళ్ళీ కొంచెం స్లో అయిపోయినట్టు కనిపిస్తుంది. ఇక శ్రేయస్ అయ్యర్, ప్రప్ సిమ్రాన్ సింగ్ వీళ్ళందరూ ఫామ్లో ఉన్నారు. బట్ మార్కస్ స్టోనిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, నేను ఎప్పుడో స్టార్టింగ్లో చెప్పాను వీళ్ళు కప్పు కొట్టాలి అంటే ఈ ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఇద్దరు ఆడాలి అని చెప్పి. వీళ్ళ దగ్గర నుంచి కూడా ఏమంతా ఏమంటారు సపోర్ట్ దొరకట్లేదు పంజాబ్ కింగ్స్ టీంకి. మరి డెసిషన్ తీసుకోవడానికి కూడా ఆప్షన్ లేదు, వీళ్ళు ఖచ్చితంగా ప్లేయింగ్ ఎలెవెన్లో చచ్చినట్టు లాస్ట్ వరకు ఉండాల్సిందే, ఫెయిల్ అయినా ఏమైనా సరే. ఇక బౌలింగ్ చూసాము అంటే లాస్ట్ మ్యాచ్లో కొంచెం వీళ్ళ బౌలింగ్ తడబడింది అనమాట. బట్ బెస్ట్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. స్పిన్ డిపార్ట్మెంట్లో హర్ప్రీత్ బ్రార్ని నమ్మాలి, ఎందుకంటే లాస్ట్ 2-3 సీజన్స్ చూసాము అంటే హర్ప్రీత్ బ్రార్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్, అండర్ రేటెడ్ బౌలర్ అనమాట. వికెట్స్ తీసుకున్నా తీసుకోకపోయినా రన్స్ అన్నవి ఇయ్యడు హర్ప్రీత్ బ్రార్. సో అలాంటి బౌలర్ని వీళ్ళు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. సో తీసుకొని రావాలి టీంలోకి, అవసరం ఈ పిచ్ పైన, ఇది పరిస్థితి. ఇక చెన్నై అంటేనే ఒక స్ట్రాటజీ అనమాట. స్ట్రాటజీతోనే వాళ్ళు 10-20లో మ్యాచ్లు గెలిచిన రోజులు ఉన్నాయి. అలాంటి టీం 5 కప్పులు కొట్టిన టీం. కానీ ఇప్పుడు 150 దాటడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఎలా అంటే 150 దాటితే వామ్మో ఇదేరా మాకు బెస్ట్ స్కోర్ అంటే పరిస్థితి అయిపోయింది. సో వీళ్ళు 190 స్కోర్ని చేస్ చేయగా 4-5 సంవత్సరాలు అవుతుంది. ఐ థింక్ 5 ఇయర్స్. 180 స్కోర్ని చేస్ చేయక 3 ఇయర్స్ అవుతుంది, 2 ఇయర్స్ అవుతుంది. ఇలాంటి స్టేజ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఉంటుందని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అండ్ ప్లేయింగ్ ఎలెవెన్ బాబు, అసలు విజయ్ శంకర ప్లేయింగ్ ఎలెవెన్లో. అండ్ మీ ప్లేయింగ్ ఎలెవెన్ చూసాము అంటే ఎంత దారుణంగా ఉంది అసలు. బ్యాటింగ్ చేసే వాళ్ళే లేరు అసలు. అంటే రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయిపోతే డెవాన్ కాన్వే ఫామ్లో లేడన్న విషయం మనకు తెలియదు, కానీ CSK మేనేజ్మెంట్కు తెలుసు. ఎందుకంటే
ఒకవేళ డెవాన్ కాన్వే ఫామ్లో ఉంటే రచిన్ రవీంద్రని టీంలో పెట్టుకోరు. ఫస్ట్ మ్యాచ్ నుంచే డెవాన్ కాన్వే టీంలో ఉండేవాడు. తన ఫామ్లో లేడు కాబట్టే ప్లేయింగ్లో తీసుకొని రాలేదు. ఈ విషయం అంతెవరు గెస్ చేయట్లేదు. సో ఓకే, డెవాన్ కాన్వే ఫామ్లో లేడు, రుతురాజ్ గైక్వాడ్ ఫామ్లో ఉన్నాడు, ఇక విజయ్ శంకర్, తర్వాత జడేజా, తర్వాత ధోని ఆడడన్న విషయం మనకు అంటే మనం ఏదో ఎమోషనల్గా తీసుకుంటాం, కానీ ధోని ఆడట్లేదు, ధోని ఏంటి ఇలా చేస్తున్నాడు, ట్రోల్స్ అవుతున్నాడు అని చెప్పి వాళ్ళకి తెలుసు ధోని ఆడని. ఈ విషయాన్ని స్వయంగా ఫ్లెమింగ్ చెప్పాడు అనమాట. ధోని ఇప్పుడు ఇంతకు ముందులాగా 10-12 ఓవర్లు ఆడలేడు, తను పరిగెత్తలేడు, తన నీస్ అంటే తన మోకాలు సపోర్ట్ చేయమని చెప్పి. సో వాళ్ళకి తెలుసు ధోని ఆడేది జస్ట్ 1 ఓవర్ 2 ఓవర్స్, జస్ట్ అంటే పబ్లిసిటీ కోసమో బ్రాండ్ వాల్యూ కోసమో యూజ్ చేస్తున్నారు. సో మనం ధోనిని అనాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో ఇదనమాట పరిస్థితి. అంటే జడేజా ఫామ్లో లేడు, ఎవరు ఉన్నారని చెప్పి మీరు స్కోర్ కొడతారు అనుకుంటున్నారు? విజయ్ శంకర్ నమ్ముకొని వచ్చారా మీరు? అసలు నాకైతే షాక్ అయిపోయింది. అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే ఈ స్ట్రాటజీస్ అన్ని బిల్డ్ చేస్తున్నది ఎవరు? అయితే మీకు తెలియని విషయం ఒకటి ఏంటి అంటే చెన్నై సూపర్ కింగ్స్ స్కౌటింగ్ టీం ఉంటుంది కదా, టాలెంట్ స్కౌట్ టీము. అంటే ప్రతి టీంకి ఒక టీం సపరేట్గా ఉంటుంది అనమాట. వీళ్ళు టాలెంట్ని వెతుక్కొని రావాలి. సో వాళ్ళు ఏం చేశారు అంటే ఈ లీగ్ మ్యాచెస్, డొమెస్టిక్ మ్యాచెస్ జరిగేటప్పుడు మొత్తం తిరిగి దేశం మొత్తము ప్రియాంష్ ఆర్య ఇప్పుడు పంజాబ్ కింగ్స్లో ఉన్నాడు కదా, అలాగే విప్రజ్ నిగమ్ సో ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో ఉన్నాడు కదా, ఇక అలాగే ఇంకొక ప్రెసెంట్ బాగా ఆడుతున్న ప్లేయర్ పేరుని మర్చిపోయారు అనమాట. సో ఈ ముగ్గురు పేర్లు ఇస్తే కనీసం వీళ్ళను సిఎస్కే టీం ఆప్షన్లో టార్గెట్ చేయలేదట. అంటే ఎందుకు టార్గెట్ చేయలేదు కూడా మనకు ఆన్సర్ మన దగ్గర ఉంది. నిన్నే చెప్పాడు ఫ్లెమింగ్. ఏం చెప్పాడు అంటే మేము యంగ్స్టర్స్ కన్నా ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అని నమ్మే టీము, సో మా టీం ఎప్పటి నుంచో అలానే ముందుకెళ్తుంది, అందుకే ఎక్స్పీరియన్స్ నమ్ముతున్నాము అని చెప్పారు. అంటే ఎందుకు యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇవ్వట్లేదు మీ టీంలో ఉన్న స్క్వాడ్లో ఉన్న ప్లేయర్స్కి అంటే. సో టోటల్గా దీన్ని చూసాము అంటే సిఎస్కే మేనేజ్మెంట్ తీసుకున్న డెసిషన్స్ అనమాట, ఎక్స్పీరియన్స్ వాళ్ళని వెళ్ళాలని చెప్పి. ఇదే వాళ్ళ కొంప ముంచేసింది. అండ్ ఎందుకంటే రాహుల్ త్రిపాఠి అన్న ప్లేయరు 1 డౌన్ 2 డౌన్లో ఆడే ప్లేయరు. తనకి ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా అద్భుతంగా ఆడతాడు. ఒకవేళ సరే ఛాన్స్ ఇవ్వలేదు అనుకుందాం, విజయ్ శంకర్ లేకుండా రాహుల్ త్రిపాఠిని తీసుకొని వచ్చినా సరే తను కూడా అవే రన్సే కొడతాడు. మేబీ మన ఛాన్స్ రావడం వల్ల విజయ్ శంకర్ కొట్టాడు, కానీ రాహుల్ త్రిపాఠి ఒకవేళ క్లిక్ అయితే ఒక మ్యాచే 1 సైడ్ అయిపోతుంది. అలాంటి ప్లేయర్ని పక్కన పెట్టారు మీరు. అసలు ఏంటి సరే వీళ్ళ ప్లేయింగ్లో ఎలా ఉంటే బాగుంటుంది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బెస్ట్ ప్లేయింగ్ అనేది ఇదే, ఖచ్చితంగా గెలిచేస్తారని చెప్పట్లేదు. డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, ఉండాల్సిందే విజయ్ శంకర్, ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, అన్షుల్ కంబోజు, ఖలీల్ అహ్మద్, మదీషా పత్రానా, ఇంపాక్ట్ ప్లేయర్గా శివం దుబే. సో బేసిక్గా ఈ టీంలో శామ్ కరన్ ఉండాలి, బట్ ఇక్కడ ఆప్షన్ లేదన్నమాట. ఎందుకంటే డెవాన్ కాన్వే ఉండడం వల్ల మనకు ఆప్షన్ దొరకదు. అయితే డెవాన్ కాన్వే అప్పుడు మీరు అనుకోవచ్చు రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర ఓపెన్ చేయొచ్చు కదని చెప్పి. ఎస్, ఇది అది కూడా ఒక ఆప్షన్, బట్ మనకు స్టేబుల్గా ఉండాలి అంటే ఇది ఒక ఆప్షన్ అనమాట. ఈ టీంతో వస్తే బెటర్. విజయ్ శంకర్ని మనం తప్పించలేమన్నమాట. లేదా ఇంకొక అనామక ప్లేయర్ని వేసుకొని రావాలంటే నేమ్లెస్ ప్లేయర్, డొమెస్టిక్ ప్లేయర్ ఎవరైనా తీసుకొని అతన్ని బిల్డ్ చేసుకోవాలి. అయితే వీళ్ళ ప్రాబ్లం ఎక్కడ, ఎందుకు చెన్నై ఓడిపోతుంది అంటే పవర్ ప్లేలో ప్రతి టీము కూడా 6 ఓవర్స్కి 60, 70, 50 to 70 రన్స్ మినిమం కొడుతూ ఉంటే వీళ్ళు ఇంకా 30-40 దగ్గర ఆగిపోయారు. అంత ఘోరంగా ఆడుతున్నారు. అంటే ఇంకొకటి ఏంటి అంటే ఏ టీం అయినా చేజింగ్ చేస్తుంది అంటే సో ఒక 10 ఓవర్స్ వచ్చే టైంకి వాళ్ళ రిక్వైర్డ్ రన్ రేట్ ఎంత ఉంటుంది తెలుసా? మేబీ 8, 9, 10 అలా ప్లాన్ చేసుకుంటారు. కానీ వీళ్ళ పరిస్థితి ఏం తెలుసా? 8 ఓవర్స్ వచ్చే టైంకి వీళ్ళ రిక్వైర్డ్ రన్ రేటు 12 వెళ్ళిపోతుంది. 16 ఓవర్స్కి వచ్చేసరికి అది 16కి వెళ్ళిపోతుంది. ఇంకెక్కడ గెలుస్తారు? ఎందుకంటే అక్కడ వికెట్స్ కూడా ఉండవు ఆ టైంకి. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై ఆడుతుంది అనమాట. ఇంత డమ్ గేమ్ ఆడుతుంది. మిగతా టీమ్స్తో కంపేర్ చేస్తే చాలా వరెస్ట్ గేమ్ ఆడుతుంది. ఫీల్ అవ్వచ్చు మీరు, జరుగుతున్నది అదే క్రికెట్లో. అక్కడ చెన్నై సూపర్ కింగ్స్ చాలా వరెస్ట్ గేమ్ ప్లాన్తో వెళ్తుంది. పవర్ ప్లేలో వికెట్స్ కోల్పోవడము, రన్ రేట్ని మెయింటైన్ చేయలేకపోవడము. ఎందుకంటే ఏ టీంకి ఒక ప్లాన్ ఉంటుంది, అది కూడా చెన్నై సూపర్ కింగ్స్ కాబట్టి స్ట్రాటజీస్కే పెట్టింది పేరు, వాళ్ళు ఆడలేకపోతున్నారు. సో అందుకే అనమాట కావాలని ఓడిపోతుందేమో అంటే అది తెలిసి చేస్తున్న తప్పులు కదా. టీంని మారిస్తే గెలిచే అవకాశాలు పెరుగుతాయి అని తెలుసు వాళ్ళకి, కానీ మార్చట్లేదు. ఎక్స్పీరియన్సే కావాలి మాకి అని పట్టుకొని కూర్చున్నారు. వాళ్ళని తీసుకొని వస్తున్నారు. ఇంకేం చేస్తాం చెప్పండి, ఇది పరిస్థితి. సో రుతురాజ్ గైక్వాడ్ విషయం మాట్లాడితే అసలు రుతురాజ్ గైక్వాడ్ బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు మరి అవుట్ అయిన తీరు చూశారు అంటే యాజ్ ఏ కెప్టెన్గా తను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంటే ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ తను ఫీల్డర్ దగ్గరికే బాల్ని కొట్టాడు 2 మ్యాచ్ల్లో కూడా. ఫీల్డర్ ఎక్కడ ఉంటే అక్కడికే రిస్క్ తీసుకున్నాడు. మీ టీమే సరిగ్గా లేదు, నీ మీద డిపెండ్ అవుతుంది, నువ్వే లాస్ట్ వరకు నిలబడాలని తెలిసినప్పుడు ఆ రిస్కీ షాట్లు ఎందుకు సామి? ఒక ఓవర్ నువ్వు మెయింటైన్ చేసినా తర్వాత ఓవర్లో నువ్వు కవర్ చేయగలిగిన బ్యాట్స్మెన్, ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ నువ్వు. సో కానీ 2 మ్యాచ్లో రిస్కీ షాట్స్ ఆడాడు. అంత ఘోరంగా ఆడతాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక
డెవాన్ కాన్వే ఫామ్లో లేడు. రచిన్ రవీంద్ర ఒక మ్యాచ్ ఆడాడు, తర్వాత పూర్తిగా ఫెయిల్. సేమ్ 2024 ఐపీఎల్ కూడా ఇలానే ఏదో ఒక మ్యాచ్ ఏమో ఆడాడు అంతే అనమాట, తర్వాత మళ్ళీ ఆడలేదు, ఇదే రిపీట్. ఇక రాహుల్ త్రిపాఠి ఫామ్లో లేడని చెప్పి తీసేశారు, బట్ పెట్టుకొనిస్తే బెటర్ అనమాట. ఇక ఎంఎస్ ధోని ఆల్రెడీ చెప్పేశాను ఎందుకు ఆడట్లేదు. రవిచంద్రన్ అశ్విన్ ఇంతకు ముందు లాగా అయితే సరిగ్గా బౌలింగ్ చేయట్లేదు, ఇది ఒక ప్రాబ్లం. జడేజా కూడా అంత పెద్దగా ఏమి పర్ఫామ్ చేయట్లేదు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ మీరు చూశారు అంటే వీళ్ళు కంపేర్ టు ఢిల్లీ క్యాపిటల్ స్పిన్నర్స్ వీళ్ళు చాలా తక్కువ పర్ఫామ్ చేశారు, అది కూడా స్పిన్ పిచ్ పైన, చపాక్ పిచ్ పైన. ఇంకేం చేయదు, వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వాళ్ళ స్పిన్నర్సే వాళ్ళ బలం అని చెప్తూ ఉంటాము, ఈసారి వాళ్ళే ఫెయిల్ అవుతున్నారు. ఇక ఖలీల్ అహ్మద్ ఒకటే ప్రతి మ్యాచ్లో ఫెంటాస్టిక్గా బౌలింగ్ చేస్తున్నాడు, మతీష్ అబద్రాన్ కూడా బాగానే బౌలింగ్ చేస్తున్నాడు అనమాట. ఇక అంతే, ఇదే వీళ్ళ పరిస్థితి. శివం దుబే టీంలో అంటే రెస్పాన్సిబిలిటీ తగ్గిపోయినట్టు బ్యాటింగ్ చేస్తున్నాడు. అంటే బేసిక్గా చెన్నై సూపర్ కింగ్స్ టీంలో ఇంటెంట్ కనిపించట్లేదు ఎవరి దగ్గర నుంచి, పైన ఉన్న కెప్టెన్ దగ్గర నుంచి కింద ఉన్న వరకు ఎవరి దగ్గర నుంచి కూడా, ఈవెన్ ధోని దగ్గర నుంచి కూడా. అందుకే ధోని దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి నేను పక్కన పెట్టేస్తున్నాను అనమాట. సో ఎవరి దగ్గర నుంచి ఒక ఇంటెంట్ అనమాట, అంటే గెలవాలి అన్న కసి. ఎందుకంటే గెలవాలన్న కసి ఉన్నప్పుడు ఆ సింగిల్స్, డబుల్స్, రన్ రేట్ని చూసుకోవడం అవి ఏమీ కనిపించట్లేదు. మరి వీళ్ళు కావాలని ఓడిపోవడానికి ఆడినట్టే ఉంది మరి అది. అంటే నేను చెప్తున్నా మళ్ళీ కాంట్రవర్సీ స్టేట్మెంట్ కాదు, ఇదేదో మరి దూరంగా ఆలోచించకండి. తెలిసి తప్పులు చేస్తూ ఓడిపోతున్నారు వాళ్ళు, దాని నుంచి గెటాన్ అవ్వట్లేదు తప్పుల నుంచి. సో ఇదేనమాట పరిస్థితి చెన్నై సూపర్ కింగ్స్ది. మరి ఈ మ్యాచ్లో సరే చెన్నై గెలుస్తుందా ఏంటి పరిస్థితి అని నన్ను అడిగితే మాత్రం ఈ మ్యాచ్లో చెన్నై గెలవడం అంత ఈజీ అనే విషయం కాదు. ఈ మ్యాచ్లో రెడ్ హాట్ ఫేవరెట్ పంజాబ్ కింగ్స్ మాత్రమే, ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చాలా డేంజరస్గా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్ ఏదైనా మ్యాజిక్ చేస్తే తప్ప వాళ్ళు గెలవలేరు. చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు అంటే వాళ్ళు మ్యాజిక్ చేసి వాళ్ళని తక్కువ స్కోర్కి కట్టడి చేస్తే తప్ప గెలవలేరు. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో రెడ్ హాట్ ఫామ్లో అంటే ఒక మ్యాచ్ ఓడిపోయినా సరే, ప్లేయర్స్ వర్సెస్ ప్లేయర్స్ కంపారిజన్ చేసినా సరే పంజాబ్ కింగ్స్ ఇస్ ద బెస్ట్ టీమ్ ప్రెసెంట్ సిచ్యువేషన్లో. చెన్నై చాలా కష్టాలు పడుతుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో, ఏమన్నా బ్రేక్ త్రూ వాళ్ళ బౌలర్స్ ఏమైనా ఇస్తారేమో చూద్దాం. ప్రెసెంట్ అయితే పంజాబ్ కింగ్స్ 80%, చెన్నై సూపర్ కింగ్స్ 20%. ఇది పరిస్థితి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.